స్మార్ట్ టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రానికి మరో 2 అవార్డులు వచ్చాయి. టీఎస్పీఎస్సీకి మీ సేవకు స్కాచ్ జ్యూరీ పురస్కారాలు దక్కాయి. ఇంతకు ముందే రాష్ట్రానికి 4 అవార్డులు వచ్చాయి. దీంతో అవార్డుల సంఖ్య 6కు పెరిగింది. టెక్నాలజీ అడాప్షన్ లో దూసుకెళ్తోంది తెలంగాణ. స్మార్ట్ టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రానికి 6 అవార్డులు వచ్చాయి. గురువారం 4 విభాగాల్లో పురస్కారాలు దక్కించుకున్న రాష్ట్రం నిన్న జరిగిన ప్రెజెంటేషన్ లో మరో 2 అవార్డుల్ని ఖాతాలో వేసుకుంది. ఢిల్లీలో జరిగిన స్కాచ్ అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రానికి మరో 2 అవార్డులు వచ్చాయి. టీఎస్పీఎస్సీ, మీ సేవ డిజిటల్ విభాగాలకు ఈ అవార్డులు వరించాయి. స్కాచ్ చైర్మన్ సమీర్ కొచ్చర్ చేతుల మీదుగా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, మీ సేవ డిప్యూటీ డైరెక్టర్ పెండ్యాల శ్రీనివాస్ అవార్డుల్ని అందుకున్నారు. ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డుతో పాటు జ్యూరీ పురస్కారాన్ని అందుకోవటం సంతోషంగా ఉందన్నారు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి. కొత్త రాష్ట్రంలో ఏర్పడ్డ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేవలం 11 నెలల 23 రోజుల్లోనే అవార్డులు అందుకోవటం తమ సంస్థ పనితీరుకు నిదర్శనమన్నారాయన. దేశంలోనే తొలిసారి బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచామన్నారు. దేశంలో ముఖ్యంగా ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ విభాగాల్లో సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకునేటువంటి సంస్థలకు ఇచ్చేటువంటి అవార్డు. దీన్ని మేము ప్రతిష్టాత్మకంగా భావించడానికి లేదా ఇది రావడం పట్ల హర్షం వ్యక్తం చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. మేము ఇవాళ అవార్డు అందుకున్నటువంటి వాళ్ళలో లేదా మొత్తంగా ఒక 700 సంస్థలు ఈ అవార్డు కోసం పోటీపడ్డాయి, ప్రభుత్వ రంగ సంస్థలు. వీటన్నిటిలో మేము యంగెస్ట్ ఆర్గనైజేషన్గా ఉన్నాం. మేము ఇంకా 1 ఇయర్ కూడా పూర్తి అవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడి రేపు 18కి 1 ఇయర్ కాబోతున్నది. 1 ఇయర్ కృషికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. వాళ్ళందరినీ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడంపై దేశం చూపు రాష్ట్రం వైపు మళ్లింది. దీంతో అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లతో సదస్సు నిర్వహిస్తోంది యూపీఎస్సీ. దానికి హైదరాబాద్ వేదికవుతోంది. టీఎస్పీఎస్సీ విధానాలు హైలైట్ కాబోతున్నాయి. డిజిటలైజేషన్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లేదా డిజిటలైజేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ని ప్రాతిపదికగా చేసుకొని వచ్చే ఫిబ్రవరి 4-5 తేదీలలో మేము అఖిల భారత పబ్లిక్ సర్వీస్ కమిషన్ల అధ్యక్షుల సదస్సును హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నాం. దానికి అధ్యక్షులుగా యూపీఎస్సీ చైర్మన్ ఉంటారు. 30 దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 29 పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్స్ కూడా దానికి హాజరవుతారు. ఈ అవార్డు రావడం అనేది మాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. ఒక్క ఏడాది కాలంలోనే మేము 2 అవార్డులని గెలుచుకున్నాం. ఇంతకు ముందు టీఎస్ఎస్ పీడీసీఎల్, డిజిటల్ ఇండియా, మీ సేవతో పాటు టీఎస్పీఎస్సీకి ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డులు వచ్చాయి. వాటికి ఇప్పుడు వచ్చిన జ్యూరీ అవార్డులు అదనం. దీంతో స్కాచ్ అవార్డుల్లో రాష్ట్రానికి మొత్తం 6 పురస్కారాలు వచ్చాయి.